మన పురాణాలలో రాజులు అశ్వమేధ యాగం చేస్తారు. అసలు అశ్వమేధ యాగం అంటే ఏమిటి? ఒక అశ్వాన్ని అంటే గుర్రానికి నుదుటన పట్టం కట్టి వదిలేస్తారు. ఆ గుర్రం అలా వెళ్తూ ఉంటే, దేశాలు పర్యటిస్తూ ఉంటే, ఎవరైనా రాజు తన రాజ్యంలోకి రాకుండా అడ్డుకుంటే ఈ చక్రవర్తి రాజు అడ్డుకున్న రాజు మీద యుద్ధం చేస్తాడు. ఒకవేళ అతను ఓడిపోతే ఆ రాజ్యం తీసుకుంటాడు. ఆ గుర్రం అలా వెళ్ళిపోయి ఎంత దూరం తిరిగిందో, ఎంత నేల విభాగం తిరిగిందో ఆ భూభాగాన్ని మొత్తం ఈ చక్రవర్తి ఆక్రమించుకుంటాడు. దీన్ని అశ్వమేధ యాగం అంటారు. ఇట్లా 100 అశ్వమేధ యాగాలు చేస్తే ఆ చక్రవర్తికి ఇంద్ర పదవి లభించేదట. ఇది అశ్వమేధ యాగం.